ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు, వైసీపీ పార్టీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఏప్రిల్ 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మరో 4గురికి నోటీసులు అందజేశారు. బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నేను, తర్వాత అర్బన్ సర్వేయరు, అదే ఎండోమెంట్ వాళ్ళు అందరూ ఫాలో అవుతున్నారు. సర్వే జరుగుతుంది, ఇంకా ఏమి ఫైనలైజ్ కాలేదు. నోటీసులు ఇచ్చాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఎండోమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము. వాళ్ళ ల్యాండ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి రోవర్తో సర్వే చేస్తున్నాం. అర్బన్ సర్వేయరు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్ నేను, అదేవిధంగా ఎండోమెంట్ సర్వేయర్ 2 ఉన్నారు. వాళ్ళు అందరం కలిసి సర్వే చేస్తాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లు, వైసీపీ పార్టీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఏప్రిల్ 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మరో 4గురికి నోటీసులు అందజేశారు. బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవివర్మ, మరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? ఎస్ దుర్గా, ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ల్యాండ్ సర్వే చేపట్టింది. ప్రధానంగా బుగ్గమఠానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ల్యాండ్ సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను అదుపులో చేసి సర్వేకి అనుకూలించడంతో ఆ సర్వే కార్యక్రమం అయితే పూర్తి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది దాదాపు ఇది బుగ్గమఠం స్థలం. ఇప్పుడు ఈ గడ్డి ఇవంతా కూడా ఆవు, గోశాలకు పశుగ్రానం వేసుకుంటాం. ఈ ప్రాంతం అంతా కదా బుగ్గమఠం స్థలంగా సర్వే నెంబర్లో పేర్కొనబడింది. దాదాపు 14 ఎకరాల 49 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని మధ్యలో ఈ మున్సిపాలిటీ ద్వారా రోడ్డు ఏర్పాటు చేసి ఈ పక్క పెన్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఇనుప కంచె ద్వారా పెన్షన్ ఏర్పాటు చేశారు. వీటిలో పశుగ్రాసం పెంచుతూ పశువులకు మేత పండిస్తూ ఇక్కడ ఈ స్థలాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నట్టుగా పేర్కొనబడింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా బుగ్గమఠానికి సంబంధించిన స్థలము. ఈ స్థలాన్ని సర్వే నెంబర్ 261/1, 261/2, అలాగే 263 వీటిలో మొత్తం 3 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నట్టు కూడా సర్వే బుగ్గమఠం అధికారులు అయితే సర్వే పేర్కొంటూ గత నెల 11వ తేదీన నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి అనుగుణంగానే ఇవాళ సహకరించకపోవడంతో, నోటీస్ ఇచ్చినా కూడా పెద్దిరెడ్డి ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఇవాళ ల్యాండ్ సర్వే ఆఫ్ అథారిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదేశాలు ఇచ్చి ఆ మేరకు సర్వే అయితే చేపట్టారు. ఇవాళ సర్వే చేసేదానికి వచ్చినటువంటి అధికారులను వైసీపీ నాయకులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎలా మీరు వచ్చే సర్వే చేస్తారు, మాజీ మంత్రి సైతం ఇంటి వద్ద లేరు, ఇటువంటి టైంలో మీరు ఎలా వస్తారని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, బుగ్గమఠం అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని వాళ్ళని తరిమే ప్రయత్నం అయితే చేశారు. అయితే ల్యాండ్ సర్వే అయితే సజావుగా కొనసాగిందని చెప్పి పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇది గత తిరుపతి నగరంలో మఠాలు అధికంగా ఉన్నాయి. బుగ్గమఠము, అతిరాంజీ మఠం ఇలాంటి మఠాలు ఉన్నాయి. ఈ మఠాలకు చెందినటువంటి స్థలాన్ని ఆక్రమించుకునేసి ఇవాళ కొంతమంది అంటే వారి రాజకీయ పరాబత్తిని బట్టి ఆ మఠ స్థలాన్ని ఆక్రమించుకుని మఠానికి నష్టం వాటిలో వ్యవహరిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఇదివరలోనే అటు అతిరాంజీ మఠానికి సంబంధించినటువంటి బుగ్గమఠానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే దేవాదాయ శాఖ అయితే అనేకం వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకే ఇవాళ సర్వే అయితే చేశారు. సర్వే చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి సర్వే అధికారులు కూడా పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నపలంగా మాజీ మంత్రి వాళ్ళు ఎవరూ లేని సమయంలో వచ్చి సర్వే చేయడం ఏంటనేది వైసీపీ నాయకులకు వాదన. అయితే వాదన ఎట్లున్నా కూడా ఇదివరలో నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్కి అనుగుణంగానే మేము వచ్చి సర్వే చేస్తామని చెప్పేసి సర్వే అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇవాళ సర్వే ప్రక్రియ అయితే పూర్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది దుర్గా. అయితే మరి వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్తున్నారు కదా, అంటే పోలీసుల్ని కావచ్చు, అధికారులు కావచ్చు. సో మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎస్,
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద ఆల్రెడీ ఒక పెద్దిరెడ్డి అంటే మఠం స్థలాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి ఇదివరలో నోటీస్ ఇచ్చారు. అతనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేను ఎలాంటి స్థలం ఆక్రమించుకోలేదని చెప్పేసి బహిరంగానే పేర్కొంటున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే మఠం స్థలం ఆక్రమించుకున్నారా లేదా, ఎంత ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నారు ఏంటి అనేది కూడా సర్వే చేశారు. ఆ సర్వేలోనే దాదాపు 3 ఎకరాల 29 సెంట్లలో పశుగ్రాసం పెంచుతున్నారు. మరోపక్క దేవాదాయ ఆలయ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే మరో కారు పార్కింగ్, ప్రహరీ గోడ కట్టి కారు పార్కింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ సర్వే వాళ్ళు చేపట్టారు. మొత్తం 14 ఎకరాల 49 సెంట్లకు గాను దాదాపు 6.5 ఎకరాల 6 ఎకరాల 72 సెంట్లు అన్యాక్రాంతమైందని చెప్పేసి మాజీ మంత్రి ఆక్రమించుకున్నాడని చెప్పేసి సర్వే అధికారులు అయితే ఇవాళ గుర్తించారు. ఆ మేరకు నివేదికను అందజేసిన పిదప తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి సర్వే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు, వైసీపీ పార్టీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు రావడంతో అధికారులు సర్వే చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఏప్రిల్ 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా మరో 4గురికి నోటీసులు అందజేశారు. బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.